పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః ఉల్లాస పల్లవిత. ప్రియ భగవద్బంధువులారా, గోదాస్థితి అనేటువంటి దివ్యమైన స్తోత్రంలో వేదాంత దేశికులు గోదాదేవి యొక్క రూపవైభవాన్ని, గుణ వైభవాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తూ, అమ్మా గోదాదేవి, నీకు శ్రీరంగనాథుడు అంటే ఎంత ఇష్టం తల్లి. నువ్వు ఇచ్చినటువంటి ఆ మాల ఉందే, నీ మౌళిని ధరించి ఇచ్చినటువంటి మాల ఉందే, ఆ మాలని ఆయన ఎంత అభిమానంగా తీసుకున్నాడమ్మా, ఎంత గౌరవంగా తలపై చుట్టుకున్నాడమ్మా. అందువల్ల అంతకు పూర్వం ఆయన మెడలో ఒక అద్భుతమైనటువంటి మాల ఉంది, వైజయంతి మాల అని ఒక మాల ఉంది, కౌస్తుభహారం అని ఒక హారం ఉంది. వీటినన్నిటినీ కూడా క్రిందు పరచి నువ్వు ఇచ్చినటువంటి మాల ఆ శిరస్సుపైకి ఎక్కి కూర్చుంది. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి ఘట్టము అది అని చెప్పి ఆ మాల వైశిష్ట్యాన్ని వర్ణిస్తున్నారు వేదాంత దేశికులు 14వ శ్లోకంలో. త్వద్భుక్తమాల్య సురభీకృత చారుమౌళేః హిత్వా భుజాంతరగతామపి వైజయంతీం పత్యుస్తవేశ్వరి మిద ప్రతిఘాతలోలాః బర్హాతపత్ర రుచిమారచయంతి భృంగాః బర్హాతపత్ర రుచిమారచయంతి భృంగాః త్వద్భుక్తమాల్య సురభీకృత చారుమౌళే. అమ్మా, నువ్వు ఇచ్చినటువంటి త్వద్భుక్త మాల్య, నువ్వు అనుభవించి ఇచ్చినటువంటి ఆ మాలని సురభీకృత చారుమౌళేహే, వాటి యొక్క పరిమళాల చేత ఆ రంగనాథుడి యొక్క మౌళి అంతా కూడా శిరస్సుపై ఉండేటువంటి ఆ శిరోజాలు అన్నీ కూడా ఒక్కసారి సుగంధాలు విరజిమ్ముతున్నాయి. ఆయనకి సర్వగంధ సర్వరస అనేటువంటి పేరు వేదంలో. సర్వగంధ, అసలే ఆయనే ఎంతో పరిమళ సంభరితుడు. అటువంటి ఆయనకి నువ్వు ఇచ్చినటువంటి ఈ పూలమాలని ధరించడం వల్ల మరిన్ని పరిమళాలు వచ్చి ఆ తలపై చేరాయి. చేరేటప్పటికీ ఒక విశేషం జరిగింది. ఏమిటంటే హిత్వా భుజాంతరగతామపి వైజయంతి, అంతవరకు ఆయన మెడలో గొప్ప వైజయంతి మాల ఒకటి చక్కగా విరాజిల్లుతూ ఉంది. ఆ వైజయంతి మాలలో ఉండేటువంటి పువ్వులలో ఉండే తేనెని ఆస్వాదించడం కోసం తుమ్మెదలన్నీ కూడా ఆ దండపై అలా అలా వాలుతూ, ఇవి లేచాక మనం వాలుదామనేటువంటి కోరికతో కొన్ని అక్కడ చుట్టూ జంకారాలు చేస్తూ తిరుగుతూ ఒక అద్భుతంగా ఉండేటువంటి దృశ్యం ఏమైందో తెలుసా? నువ్వెప్పుడైతే ఈ మాలని పంపించినప్పుడు స్వామి తలకి చుట్టుకున్నాడో అప్పుడు ఈ గుండెల మీద ఉండేటువంటి తుమ్మెదలన్నీ ఈ వైజయంతి మాలని హిత్వా విడిచిపెట్టేసి ఝుమ్ అంటూ ఒకసారి శిరస్సున ఉండేటువంటి దాని దగ్గరికి చేరాయి. పత్యుః తవేశ్వరి మిద ప్రతిఘాతలోలాహ, మిద ప్రతిఘాతలోలాహ. ఆ లేవడంలో ఎక్కువ తుమ్మెదలు ఉండేవాడికి ఒకదాంతో ఒకటి ఒరుసుకుంటూ చుట్లు అలా తిరిగేస్తున్నాయిట, ప్రదక్షిణలు చేస్తున్నాయిట. ఆ తిరిగి పైకి వెళ్లేటప్పటికి అలా తిరిగేటప్పటికి ముందెళ్లినవి ఏవో ఆ దండలమే వాలిపోయాయి. కొంచెం క్షణం ఆలస్యమైనవేమో ఇవి ఎప్పుడు బయటకు వస్తాయా, ఇవి లేచాక మనం ఆ పువ్వుల మీద వ్రాలుదాము అని చెప్పి శిరస్సు మీద ఒకసారి అలా చుట్లు తిరగడంలో
ఆ దృశ్యం ఎలా ఉందో తెలుసా అండాళ్ళ తల్లి? బరహాత పత్ర రుచి మారచయంతి భృంగాహ. అవి ఒక నెమలి ఈకలతో చేసినటువంటి గొడుగు గనక తల మీద పట్టుకుంటే అది ఎంత చిత్ర వర్ణాలతోటి శోభాయమానంగా నయన దృగ్గోచరంగా ఆహా ఎంత బాగుంది అని అనిపించేలా ఉంటుందో అలాంటి ఒక గొడుగు పట్టుకున్నట్లుగా ఉంది అంటారు. ఎంత ఉదాత్తమైన భావాలు! అసలు ఆ తుమ్మెదలు ఈ గుండెల మీద ఉండే వైజయంతి మాలపై ఉన్నవి ఒక్కసారి ఎగరడం, ఆ ఎగరడంలో ఒకదాన్ని ఒకటి వరుసుకుపోవడం, ఆ వరుసుకుపోవడంలో పైన ఉండేటువంటి మౌళిని తాకడం, ఆ తాకినప్పుడు అన్నిటికీ అవకాశం లేక అవి ఒక గొడుగులా తయారవడం, ఆ గొడుగు చూస్తే నెమలి కన్నుల యొక్క గొడుగులా సుందరంగా కనిపించడం. ఇంత వర్ణన అతీతమైనటువంటి భావ సంపద ఇక్కడ. అలాంటి గొడుగుగా ఆ నెమలి పింఛపు రంగులతో కూడినటువంటి ఛత్రంగా ఈ తుమ్మెదల గుంపుని వర్ణించారు వేదాంత దేశికులు అని. అసలు వనమాల అంటేనే దాని పేరు వైజయంతి మాల. ఆ వైజయంతి అనేటువంటిది దేన్ని వనమాల అని మనం అంటాము అంటే ఆపాద పద్మం యామాల వనమాలేతి శోభిత అని. మెడలో వేస్తే ఇటు ఇటు కూడా ఆ పొడుగు మళ్లీ పాదాలని తాకాలి. అంతవరకు అంత పొడుగ్గా ఉంటేనే దానిని వనమాల అంటారు. చిన్న చిన్న మాలలకి వనమాలలు అని అనరు. రెండో విశేషము, ఒక పుష్పము ఒక గరిక జాతి రంగు రెండిటి సమ్మేళనంతో ఉంటుందిట వనమాల ఎప్పుడూ కూడా. అంటే ఆకుపచ్చతనము అనేది నిత్యము అలా కనిపిస్తూ ఉంటుంది, పరిమళ శోభితమై ఉంటుంది. ఈ రెండు రంగులు, పువ్వులు అనేక రంగుల్లో ఉంటాయి, ఈ ఆకుపచ్చ రంగు తప్పనిసరిగా ఉండాలి అన్నప్పుడు అది చాలా నయనానందకరంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటివి తులసి, అది కాక ప్రత్యేకంగా తులసి అనేటువంటి దాన్ని దండలో కూరుస్తారు. ఈ తులసి దళ పరిమళాలు, ఇందులో మళ్లీ అందమైనటువంటి రెండు రకాల తులసులు కూడా ఉంటాయి. ఒకటి చాలా కారముగా ఘాటుగా ఉండేటువంటి రుచిగా ఉంటుంది, ఒకటి కృష్ణ తులసి. ఈ రెండు రకాల తులసుల్ని కూడా తీసుకుని ఉన్నప్పుడు ఈ ఆకుపచ్చ రంగు, ఆ పువ్వుల యొక్క రకరకముల వర్ణ సమ్మేళనము, ఆ తరువాత అది వనమాల కాబట్టి వేరు వేరు గరిక జాతికి సంబంధించిన మరువం, దవనం మొదలైనటువంటి వాటి యొక్క పరిమళాలు, ఈ మూడు కలిసేటప్పటికీ ఆ మాల ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎన్నో తుమ్మెదలను తన వైపు ఆకర్షించేసుకుంటోంది. ఈ పువ్వులలో ఉండే మధువుని గ్రోలడానికి ఎన్నో తుమ్మెదలు వచ్చేసాయి. ఇదే ఇంత గొప్ప దృశ్యము అని అనుకునే సమయంలో పైన ఆండాళ్ తల్లి తాను ధరించి సుడి కొడుతా ఇచ్చినటువంటి ఆ మాలికలని స్వామి ఎంతో ఇష్టంగా శిరస్సుపై పెట్టుకునేటప్పటికీ మిథ ప్రతిఘాత లోలాహ, ఈ తుమ్మెదలన్నీ ఒక్కసారి ఒకదానితో ఒకటి ఉరుసేసుకుంటూ నేను ముందని తోసుకుంటూ పైకి ఎగిరిపోయాయి. ఆ ఎగిరిపోవడంలో బరహాత పత్ర రుచిం ఆరచయంతి భృంగాహ, అవి నెమలి కన్నుల రంగులలో ఉండే ఒక అందమైన ఛత్ర యొక్క పోలికని కలిగి ఉన్నాయి అంటూ వేదాంత దేశికులు పైన గొడుగు పట్టడము అనేటువంటి, పెళ్లి కొడుక్కి పైన గొడుగు పట్టడము అనేటువంటి ఒక ఆర్ష ధర్మాన్ని ఇందులో ఆవిష్కరిస్తారు. ఏమిటి అంటే వివాహంలో స్నాతకం అని ఒక ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియలో పెళ్లి కుమారుణ్ణి కాళ్ళకి చెప్పులు వేసుకోమని, ఒక గొడుగు వేసుకోమని, కాశీయాత్రకు బయలుదేరుతున్నాము అని చెప్పి అంతవరకు ఉండే బ్రహ్మచర్యానికి అక్కడ స్వస్తి పలికి, కాదు మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను, నువ్వెక్కడికి వెళ్లొద్దు అని చెప్పి అతని ప్రయాణం ఆపిస్తున్నట్లుగా గృహస్థాశ్రమ స్వీకారానికి స్వాగతం పలికేటువంటి ఒక ఆనందకరమైన ప్రక్రియ స్నాతకోత్సవము అని అంటాం అన్నమాట మనం. ఆ ప్రక్రియని ఇక్కడ తలపింపచేస్తారు వేదాంత దేశికులు. అప్పుడు శ్రీరంగనాథుడికి తలపైన ఒక గొడుగు పట్టవలసి వచ్చింది. ఆ గొడుగులు కూడా మళ్లీ
అవి ఎన్ని రకాలుగా ఉండాలో ఇవాళ మనం వివాహ వేడుకల్లో చూస్తున్నాం. చెప్పులు ఇవ్వాలి, గొడుగులు ఇవ్వాలి అంటారు. అవి వేసుకుంటారా? తర్వాత అవి ఎంతవరకు ఉపయోగం అంటే కాదు. కానీ ఆ సమయంలో మాత్రం అవి ప్రపంచంలో కల్లా అద్భుతమైనవిగా, అంత విచిత్రమైనటువంటివిగా, ఎవరం ఎంత గొప్పవి ఇచ్చాము అనేటువంటిగా పోటీలు పడి ఇచ్చేటువంటి వివాహ ప్రక్రియల్ని మనం లోకంలో చూస్తున్నాం. అందులో ఆ గొడుగుట రంగురంగుల యొక్క సమ్మేళనంతో ఉండేటువంటి గొడుగుని ఇవ్వడము అనేటువంటి ఒక విచిత్ర సంప్రదాయం ఒకటి ఉంది అని, అలాంటి సంప్రదాయాల్ని కూడా ఇక్కడ మనకి తెలియచేస్తూ ఇక్కడ తుమ్మెదలు చేస్తున్నాయి అంటే ఈ తుమ్మెద అనేటువంటి ఒక్క పదం మన సంప్రదాయంలో ఆచార్య స్థానాన్ని చెప్తుంది అంటారు. నమ్మాళ్వార్లు అనేటువంటి వారు కూడా భగవంతుడి దగ్గరికి తుమ్మెద రూపంగా కొంతమంది దూతలని, తర్వాత మడవారాయి అంటూ సారస పక్షులుగా కొంతమంది దూతల్ని, ఇలా మేఘాలని దూతలుగా రకరకాలుగా దౌత్యం పంపడం అనేటువంటిది మనం దివ్య ప్రబంధ శ్లోకాల్లో దర్శిస్తూ ఉంటాము అన్నమాట. అందులో నమ్మాళ్వార్లు అనేటువంటి వారు తిరువృత్తంలో ఒక అందమైన మాట అంటారు. ఏమండి, మనస్సును కూడా దూతగా పంపే వాళ్ళు ఉన్నారు, పొరపాటును కూడా మనస్సును పంపకండి, ఎందుకంటే ఈ వెళ్లిన మనస్సు అక్కడ అతుక్కుపోతోంది, మళ్లీ తిరిగి రావడం లేదు అని. మడ నెంజమెండ్రు తమదెండ్రు మోరు కరుమంగరిది విడ నెంజేయుత్తారు విడవో వమయ్యం అంటారు. అంటే ఆహా మన మనస్సేలే, ఏం పర్వాలేదులే, నమ్మకంగా పంపించచ్చులే అంటే ఇది కూడా అక్కడ అతుక్కుపోయి కూర్చుంటుంది, మళ్లీ మీ దగ్గరికి రమ్మన్నా రాదు అని చెప్పి మనస్సుకుండేటువంటి అవిధేయత్వాన్ని చమత్కరిస్తారు నమ్మాళ్వార్లు. అలాగే తుమ్మెదల్ని దూతగా పంపేటువంటి సందర్భంలో కూడా వండుగలే విన్నోరు పిరానారు మాసిన్మలర అడిక్కి చెమ్మై చేరువిక్కుం, ఆ పరమాత్మ యొక్క అడిక్కీజ్ పాదారవిందముల క్రిందకి మమ్మల్ని చేర్చడానికి మీరే సమర్థులు అని చెప్పి ఆ తుమ్మెదలని సర్వ సామర్థ్యం కలిగినటువంటి ఒక దౌత్య అగ్రగణ్యులుగా భావిస్తూ పంపించినటువంటి భావం కూడా నమ్మాళ్వార్ల యొక్క పాసురాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది అని. ఇలాగా తుమ్మెదల ద్వారా ఆచార్యత్వము అనేటువంటిది కూడా ఎందువల్ల అంటే ఇవి ఏం చేస్తాయంటే పుష్పాల్లో మధువుని ఆని అంటే గ్రోలి తాము ఆస్వాదించి వాటిని అన్నిటినీ కూడా ఆనందించినట్లుగా ఆళ్వార్లనేటువంటి వారు కూడా రకరకములుగా ఉండేటువంటి ఈ సాహిత్యంలో ఉండే ఈ మకరందాలన్నిటినీ కూడా ఆస్వాదించి లోకానికి వెదజల్లేటువంటి మహానుభావులు సుమా అనేటువంటి ఒక విశేషార్థాన్ని చెప్తూ, అంతకంటే ఇంకొక విశేషం ఏంటంటే తుమ్మెదకి షట్ పదం అనేటువంటి పేరుంది. అంటే 6 కాళ్లు ఉంటాయిట భృంగానికి ఎప్పుడూ కూడా. అలాగే ద్వయం అనేటువంటి ఒక మంత్రం ఉంది, 2 పాదాలలో ఉంటుంది. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే ఒక పాదం, శ్రీమతే నారాయణాయ నమః అనేది 2వ పాదం. ఇందులో దీనికి షట్పదం అని పేరు, ఎందుకంటే 6 పదాల మంత్రం కాబట్టి దీనికి షట్పదం అని పేరు. కాబట్టి తుమ్మెద అంటే లౌకికంగా ఎగిరే తుమ్మెదలు అని పైకి అర్థం మాత్రమే. షట్పదీయమైనటువంటి మంత్రము ద్వయమంత్రము. ఈ ద్వయమంత్రంతో నిత్యము కూడా తమ జీవితాలని పునీతం చేసుకునేటువంటి మహానుభావుల చరిత్రలు ఎన్నో మనం వింటున్నాము. అలాంటి ద్వయమంత్ర అనుసంధానాన్ని స్ఫురింపచేసేటువంటి వృత్తాంతాన్ని వేదాంత దేశికులు ఇక్కడ ఈ పదం చేత మనకి ఒక్కసారి ఆ అనుభూతిని కల్పించారు అని పెద్దలందరూ కూడా దీనికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని కూడా అందిస్తారు. ఎందుకని అని అంటే ఆచార్యుడు అనేటువంటి వాడు చాలా లోకానికి మార్గదర్శకుడై ఉండేటువంటి మహానుభావుడు అని. ఆయన ఏం చేస్తాడంటే ఆచార్యులకి చిన్ముద్ర అని ఒక ముద్ర ఉంటుంది, జ్ఞాన ముద్ర. బొటన వేలును చూపుడు వేలు కలిపితే దాన్ని జ్ఞానముద్ర అని అంటారు. ఎందుకు ఈ ముద్ర అని అంటే ఆచార్యులు ఏం చేస్తారట, ఈ జ్ఞానము అనేటువంటిది ఒక సాగరంగా ఉంటుందిట, ఒక అడవిలా ఉంటుందిట. దాంట్లో తాము దిగి అందులో ఉండే సారాలన్నిటినీ కూడా ఈ ముద్రతోటి ఇలా పైకి తీసి లోకానికి అంతటికీ అందిస్తారట. మనం శ్రమపడని అవసరం లేకుండా మనకి ఆ జ్ఞానాన్ని వారు అందించేటువంటి మహానుభావులు అని చెప్పి ఆ షట్పద పదాన్ని చాలా అందంగా ఆచార్యపరంగా ఇక్కడ మనకి అన్వయించి చెప్తూ, బరహాత పత్ర రుచి మారచయంతి భృంగాహ, ఈ భృంగాలన్నీ కూడా గొడుగు అనేటువంటి ఒక అందమైన దృశ్యాన్ని కలగచేస్తున్నాయి, మనకి మన కనుల ముందు నిలుపుతున్నాయి అని అంటూ అమ్మ
ఇంతకీ వనమాల కంటే కూడా నువ్వు పంపించినటువంటి మాలనే స్వామి శిరస్సున ధరించి దానికి ఎక్కువ గౌరవాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని వేదాంత దేశికులు మనకి 14వ శ్లోకంలో రసమయంగా అందించారు. ఓం నమో వెంకటేశాయ.